హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేసి నా ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇవ్వండి, ఇది బచ్చల కూర అంటారు. యాక్చువల్గా ఎవరికి తెలుసో తెలియదండి. ఈ బచ్చల కూర తినడం వల్ల మాత్రం ఎముకలు చాలా గట్టి పడతాయి. నెక్స్ట్ వచ్చి మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందండి. బచ్చల కూర అంటారు. ఇది మా వైపు అయితే, ఏజెన్సీ వైపు అయితే మాకు చాలా ఫేమస్గా ఇది వాడి చాలామంది రికవరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ రోజైతే నేనైతే మాకు ఇక్కడ కనిపించింది తోటలో ఈ 2 ఆకులు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ కూరని పప్పు యాడ్ చేసి మీకు కర్రీలా చేసి చూపిస్తానండి. కందిపప్పు 1/2 కేజీ తీసుకున్నాను. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ముందుగా కందిపప్పుని కడిగేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. అలా చేయడం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది. పప్పులోకి చింతపండు అండి, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇది నానబెట్టుకోండి ముందుగా. టమాటాని, ఆనియన్ని, పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఆకుకూరను కూడా సన్నగా కట్ చేసుకోండి. పప్పు అయితే కడిగి పెట్టుకుని కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆకుకూర వేసుకుందాము. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం వేసుకుందామండి. పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. పప్పులో అయితే కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకుందామండి. ఒక 6-7 విజిల్లు పెట్టుకొని మెత్తగా ఉడికించేసుకోవాలని పప్పుని. పప్పు అయితే కుక్కర్లో పెట్టుకొని గిన్నెలో వేసుకున్నానండి. నేను ఇలా మెదిపేసుకోవాలి గరిటెతో. ఇందాక చూపించిన చింతపండు వాటర్ వేసుకోవాలి. మొత్తం అయితే పులుపునైతే వేసుకున్నానండి పప్పులో. ఇప్పుడు మరిగించుకుందాము. సాల్ట్ వేసుకోండి, కలుపుకోండి. కలుపుకుందామండి. ఒక పెద్ద టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఈ కొండ బచ్చల కూరకి ఇలా సాంబార్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మరిగించుకోండి. పప్పు అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. మీద పాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. పోపు అంతా బాగా వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వేసుకోండి. ఇప్పుడు పప్పులో పోపు వేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే కొండ బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేసానో అలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. దయచేసి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.